హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే ఒక ముఖ్యమైన విశిష్టత కలిగిన ఒక ప్రదేశానికైతే వెళ్తున్నాం. సో అదొచ్చేసి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వాముల వారి క్షేత్రాన్ని దర్శించుకోవడానికైతే నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఈ కమాన్ నుండి కొన్ని కిలోమీటర్లు ముందుకెళ్ళినాకైతే మనకైతే క్షేత్రం అయితే కనబడుతుంది. మనం వెళ్ళే దారంతా కూడా చాలా పచ్చదనంతో, చల్లటి గాలులతో చాలా ఆహ్లాదకరంగా, అందంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుండి మనకు కనబడుతుందంతా కూడా స్వామివారి క్షేత్రం అండి. సో ఇక్కడ నుండి వెళ్లి దర్శించుకోవాలనుకునే వారందరూ కూడా ఈ విధంగా మెట్ల మార్గం పైన పైకి వెళ్ళొచ్చు. లేదంటే ఇక్కడ నుండి రైట్ సైడ్‌కి వెళ్తే మనకు బస్ మార్గం అనేది కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే మేము అక్కడికే వెళ్ళబోతున్నాం. ఇక్కడైతే వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి చాలా విశాలమైన ప్రదేశం అయితే ఉంటుందండి. బైక్ అయితే ₹20, కార్‌కైతే ఐ థింక్ ₹50 వరకు అయితే ఛార్జ్ చేస్తారు. సో ఇక్కడ నుండే మనకు గుట్టపైకి వెళ్ళడానికి బస్సులనేది అవైలబుల్‌గా ఉంటాయండి. సో ఇక్కడ టికెట్ అయితే ఏమీ ఉండదు. సో మగవాళ్ళకి కూడా ఫ్రీ బస్ ఎక్కడైనా ఉంటుందంటే అది మనం యాదాద్రిలోనని చెప్పుకోవచ్చు కూడా. సో ఇదంతా కూడా మనం పైకి వెళ్ళేటప్పుడు పైనుంచెళ్ళి ఈ విధంగా అయితే మనకు వ్యూ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడి నుండి ఈ విధంగా వ్యూ చూస్తే మాత్రం కన్నుల విందుగా ఉంటుందండి. చాలా అందంగా ఉంటుంది వ్యూ అంతా గూడా. సో ఇక్కడ నుండి ఎంట్రన్స్ మనకుంటుంది. సో ముందట బస్ స్టాప్ ఉంటది. వెరీ నైస్. ఇక్కడి నుండి మనం గుడికి వెళ్ళడానికైతే దారైతే ప్రారంభం అవుతుందండి. సో అంతకన్నా ముందు మన యొక్క పాదరక్షలు అండ్ మొబైల్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అన్నీ ఏవైతే ఉన్నాయో సో ఇక్కడ స్టోర్‌లో పెట్టాల్సి ఉంటది. సో మీరు ఫుట్‌వేర్‌లనేది ఇక్కడ ఈ విధంగా వీళ్ళ దగ్గర ఇచ్చేస్తే ₹2 అనేది ఉంటది. బట్ వాళ్ళు ₹5 కలెక్ట్ చేస్తారు పర్ పెయిర్. అలాగే ఇక్కడే పక్కన మనకు మొబైల్ లాకర్ ఉంటది. సో పర్ మొబైల్ వచ్చేసి ఇంతకుముందు ₹5 కలెక్ట్ చేసేవారు. సో ఇప్పుడు ₹10 అయింది. గర్భగుడి లోనకి మొబైల్స్, కెమెరాస్ ఇలాంటివేవి కూడా అలో అనేది లేదండి. సో అందుకోసమనే మనం ఇక్కడ లాకర్‌లో ఇచ్చి వెళ్ళాల్సి ఉంటది. సో పబ్లిక్ అయితే చాలా ఉన్నారు ఫ్రెండ్స్. కానీ దర్శనం మాత్రం చాలా చక్కగా జరిగింది మాకు. సో దర్శనాంతరం మేమైతే మొబైల్స్ కిందకెళ్ళి తెచ్చుకున్నాం. సో ఇప్పుడైతే వీడియో అంతా కూడా షూట్ చేస్తున్నా. మనం ఇక క్షేత్రం గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా ప్రాముఖ్యత, విశిష్టత కలిగినటువంటి క్షేత్రం అండి ఇది. చాలా వరకు అందరికీ కూడా యాదాద్రి నరసింహస్వాముల వారు అనేసి తెలుసు. కానీ స్వామివారి మరొక పేరు వచ్చేసి ఇక్కడ పంచనరసింహ స్వామి అని కూడా పిలుస్తారండి. ఇక్కడ దేవాలయ ప్రాంగణం వచ్చేసి 4.3 ఏకర్స్. అలాగే ప్రధాన ఆలయం వచ్చేసి 2.3 ఏకర్స్ అండి. ఇక్కడ అన్నదాన సత్రం, అలాగే స్వామివారికి తలనీలాలు సమర్పించుకునే భక్తుల కోసం కళ్యాణగట్టు, అలాగే ఒకేసారి 700 మందికి పైగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి వీలుగా 2 పెద్ద హాల్స్ కూడా కలవు. ఇక్కడ భక్తులు స్నానాలు ఆచరించేందుకు కోనేరు కూడా ఉంటుందండి. దాన్నే లక్ష్మీ పుష్కరిణి అని కూడా అంటారు. సో డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా గదులు కూడా అవైలబుల్‌గా ఉంటాయి. విష్ణు పుష్కరిణి కూడా ఉంటుంది. కానీ ఇక్కడ నీరు కేవలం స్వామివారి అభిషేకం కోసం మాత్రమే ఉపయోగిస్తారు. మనం గుడి లోపలికి వెళ్ళినప్పుడు మొదటగా ఆలయ క్షేత్రపాలకులైన శ్రీ ఆంజనేయ స్వామివారి దర్శనం అయితే మనకు కలుగుతుంది. ఆ తరువాత ప్రధాన ఆలయంలోన ఉన్న స్వామివారి దర్శనం జరుగుతుందండి. ముఖద్వారం ముందు 12 ఆల్వాల్ పిల్లర్లు ఉంటాయండి. ఆల్వాళ్ళు, ఆండాలమ్మవారు, రామానుజుల వారైతే మనకు దర్శనమిస్తారు. ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న పిల్లర్స్ కాకతీయుల తరికలో నిర్మించారు. లోన మనకు 11 అడుగుల ద్వారంతో పాటు బంగారు ధ్వజస్తంభం కూడా కలదండి. 4 పక్కల 4 మండపాలు కలవు. అవి నైరుతిలో నిత్య కళ్యాణ మండపం, వాయుభాగంలో అద్దాల మండపం, ఈశాన్య భాగంలో కుబేర మండపం, ఆగ్నేయంలో ఉన్న రామానుజ కూటమిలో అయ్యవార్లే స్వయంగా నైవేద్యం తయారు చేసి స్వామివారికి పెడతారు. అలాగే ప్రాకారంలో 56 యాలి పిల్లర్స్ కలవండి. వాటి యొక్క హైట్ వచ్చేసి 9.6 అడుగులు, వెయిట్ వచ్చేసి 18 టన్నుల వరకు కలవు. ప్రాకారం చుట్టూరా కూడా సబ్ పిల్లర్స్ ఉంటాయి. వీటిని బాలపాలక పిల్లర్స్ అని కూడా అంటారు. అలాగే ఫ్రెండ్స్, ఈ పిల్లర్స్ ఉన్న ప్రాంగణాన్ని అంతా కూడా అష్టభుజి మండపం అని కూడా పిలుస్తారు. ఇవి పల్లవుల నాటి కట్టడాల అమరికను కలిగి ఉంటాయి. అష్టభుజి మండపం యొక్క పొడవు వచ్చేసి 324 ఫీట్స్ అండి. అడ్డం వచ్చేసి 222 ఫీట్స్ కలదు. ఈ ఆలయంలో 7 గోపురాలు ఉన్నాయి. అలాగే ప్రధాన ఆలయం ఉన్న విమాన ఆలయం 45 ఫీట్ల హైట్ కలిగి ఉంటుందండి. ఉగ్రనరసింహస్వామి ఎప్పుడూ ఈ గోపురం పైనున్న సుదర్శన చక్రం నుండి పరిపాలిస్తూనే ఉంటాడని పురాణాలు చెప్తున్నాయండి.
దర్శనం కోసం తూర్పున ఉన్న ఈ రాజగోపురం నుండి లోపలికి వచ్చి, దర్శనాంతరం పడమరనున్న రాజగోపురం నుండి బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఆలయ పునర్నిర్మాణం అంతా కూడా కృష్ణశిలా రాయితో అనేది జరిగిందండి. ఇక్కడ భక్తులందరూ కూడా దర్శనాంతరం విశ్రాంతి తీసుకోవడానికి 2 ఎకరాల విశాలమైన ప్రదేశం అనేది ఉంటుందండి. ఇదంతా కూడా అదే మీరు చూస్తున్నదంతా కూడా. సో, ఇక్కడంతా కూడా భక్తులు విశ్రాంతి తీసుకుంటారు. ఫోటో షూట్స్ మీరు చూస్తున్నారు కదా! ఇవన్నీ కూడా జరుగుతాయి. మనం సరిగ్గా చూసుకుంటే ఈ క్షేత్రం అంతా కూడా 2000కు పైగా శిలారూపాలనేవి మనం దర్శనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదంతా కూడా పైన టెంపుల్ బ్యాక్ సైడ్ అండి. ఇక్కడ మనం శ్రీ ఆంజనేయ స్వాముల వారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ప్రత్యేకమైన గుడి కూడా కలదు మనకిక్కడ. ఇక నా ఫ్రెండ్స్ అయితే ఫోటోషూట్‌లో నిమగ్నం అయిపోతున్నారు ఇక్కడైతే. సో, ఇక్కడ చాలా అద్భుతమైన వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. మీరిక్కడ చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో. చాలా ప్రశాంతత అయిన వాతావరణం గూడా కలదు. మీరు మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్‌తో ఎవరితో వచ్చినా గూడా చాలా బావుంటుంది. సో, వన్స్ వచ్చి చూడండి. అలాగే మీకిక్కడ నుండి ఈ వెనకాతల ఫ్రెండ్స్, సో, ఆ గోల్డెన్ కలర్‌లో ఒక రో అయితే కనిపిస్తుంది గదా! మండపాలు లాంటిది. సో, ఇదంతా కూడా భక్తులు దర్శనానికి వెళ్ళేటప్పుడు వారికనేది ఆటంకాలు కలగకుండా రష్‌ని క్లియర్ జేయడానికి క్యూ మార్గం అదంతా కూడా. సో, ఆ మార్గంలో మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక మేమైతే బయటికి వచ్చేసాం ఫ్రెండ్స్. సో, బస్ ద్వారా మళ్ళీ మనమైతే కిందికి వెళ్ళాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం బస్‌లో చాలా రద్దీగా ఉంటుంది. సో, జాగ్రత్తగా ఎక్కాలి. ఎక్కేటప్పుడు గూడా. పిల్లలున్నవారు ఇంకా జాగ్రత్త. సో, ఇక్కడ మీరు చూస్తుందంతా గూడా సురేంద్రపురి ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం చాలా అద్భుతమైన వ్యూ ఉంటుంది. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. లోపలంతా గూడా మన హిందూ మైథాలజీకి సంబంధించిన చరిత్రలని శిలారూపంలో చాలా అద్భుతంగా ఉంచారంట. బట్ ప్రస్తుతానికి మేమైతే లోనకి వెళ్ళలేదు. పక్కనే ఉన్న నవగ్రహాలననేది దర్శించుకోవడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. యాక్చువల్లీ శివకి అండ్ నాకు యాదాద్రి అనేది సెకండ్ విజిట్. 2 సార్లు దర్శనం చేసుకున్నాం దేవుడినైతే మేము. వాస్తవానికైతే మేము ఈసారి స్వర్ణగిరి వెళ్ళాలనేసి బయలుదేరాం. బట్ తీరా స్వర్ణగిరి వచ్చాక మా ఫ్రెండ్స్ అప్పటిదప్పుడే ఇక్కడి దాకా వచ్చి యాదాద్రికి వెళ్ళకుంటే ఎలా అనేసి ఇక్కడికి తీసుకొచ్చారు. మళ్ళీ ఆ లోపట్నే యాదాద్రికి వెళ్ళే దారిలోనే ఇంక వరంగల్‌కి దగ్గర దాకా వచ్చినాం. 1000 స్తంభాల గుడి, రామప్ప టెంపుల్‌కి వెళ్దామని ఇంకొక ఫ్రెండ్ అన్నాడు. మళ్ళీ అక్కడి నుంచెల్లి అది వెళ్ళనే లేదు. దారిలో ఉండంగానే అటునుంచెల్లి భద్రాచలం పోదాం అనేసి ఒకళ్ళ పైన ఒకళ్ళు కలలు కంటూనే ట్రిప్‌లు ప్లాన్ చేశారు. బట్ ఇదంతా ఇప్పుడు కుదరదనేసి ముందైతే ఈ 2 టెంపుల్స్ అనేది దర్శనం చేసుకున్నామండి. ఈ వీడియోలో 2 బ్యాచ్‌లతో వచ్చిన వీడియోస్ ఉన్నాయండి. అందుకనే సడెన్‌గా పర్సన్స్ చేంజ్ అవ్వడం గానీ, డ్రెసెస్ చేంజ్ అవ్వడం గానీ జరిగింది. అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో అనేది భర్తీ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు మీరు కూడా ఇంకా విజిట్ చేయకుండా ఉంటే మాత్రం తప్పకుండా ఒక మంచి వీకెండ్ చూసుకొని మీకు టైం చూసుకొని వచ్చి విజిట్ చేయండి. కేవలం హైదరాబాద్ నుండి 50-60 కేఎం మధ్యలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. సో, నేను చెప్పిన ఇన్ఫర్మేషన్‌లో ఇంకేదైనా మిస్ అయ్యుంటే మీరందరూ కూడా కామెంట్ చేసి చెప్పండి. స్వర్ణగిరితో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. థాంక్ యూ. బై బై. లవ్ యూ ఆల్.